హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో ఒక మినీ కూలర్ చేయబోతున్నాను. అది కూడా అండర్ బడ్జెట్ 100 రూపీస్తో. ఛానల్ కావాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో నేను బాడీ కోసం స్ప్రే పెయింట్ బాటిల్ అయితే తీసుకుంటున్నా. ఇది అయితే అయిపోయింది గైస్. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఏదైనా పర్ఫ్యూమ్ బాటిల్ కానీ స్నో స్ప్రే బాటిల్ కానీ వాడచ్చు. మనకి ఈ బాడీలో ఈ టాప్ పార్ట్ అయితే అక్కర్లేదు అనమాట. సో అందుకే నేను దీన్ని కట్ చేసి తీసేస్తున్నాను. సో చూడొచ్చు నేను ఎలా కట్ చేశాను. మన క్యాన్ ఎడ్జెస్ ప్రాపర్గా లేవు కదా. సో అందుకే నేను శాండ్ పేపర్ మీద దీన్ని రఫ్ చేసి స్మూత్ చేసా. మన క్యాన్కి ఇంకా మన స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అది ఎందుకో మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్కి నేను యూజ్ చేసే ఫ్యాన్ అయితే ఇదే. మీకు దొరికితే 4 వింగ్స్ ఉన్న ఫ్యాన్ తీసుకోండి. నాకు అది దొరకలా, అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కాంపాస్ తీసుకుని ఫ్యాన్ యొక్క రేడియస్ మెజర్ చేయండి. ఇప్పుడు ఆ రేడియస్తో క్యాన్ మీద మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఎగ్జాక్ట్గా ఈ విధంగానే. ఇప్పుడు నేను ఆ సర్కిల్ కట్ చేసాను చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే మన క్యాన్ కింద ప్లెయిన్గా అయితే లేదు. సో అందుకే నేను ఈ పీవీసీ షీట్ని యూస్ చేసి కింద ప్లెయిన్గా చేస్తున్నాను. ఇన్ కేస్ క్యాన్ కింద ప్లెయిన్గా లేకపోతే మనం వాటర్ పంప్ని సరిగ్గా ప్లేస్ చేయలేం. సో అందుకే నేను ఇలా చేస్తున్నాను. పీవీసీ షీట్స్ యూస్ చేసి ఇటువంటి ఒక జుగాడ్ అయితే చేశాను. దీన్ని యూస్ చేస్తే మనం మోటార్ బాయిల్లో ఫిట్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను ప్రిఫర్ చేసిన మోటార్ అయితే ఇది హై స్పీడ్ మోటార్ అనమాట. మీరు ఏ మోటార్ తీసుకున్నా హై స్పీడ్ మోటార్ తీసుకోండి, అప్పుడే అవుట్పుట్ మనకు బాగా వస్తుంది. ఇక నేను ఫెవిక్విక్ని యూస్ చేసి మనం చేసిన జుగాడ్కి మన మోటార్ని ఫిట్ చేస్తాను. మనం మోటార్ని బాడీలో చాలా కేర్ఫుల్గా పెట్టాలి. అలాగే పెట్టిన తర్వాత ఒకసారి ఫ్యాన్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ ఫ్రీగా రొటేట్ అవుతా స్పేస్ ఉందా లేదని. లేకపోతే ఫ్యాన్ రొటేట్ అవ్వదు, ప్రోడక్ట్ వేస్ట్ అయిపోద్ది. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ నేను మోటార్ని చాలా ప్రాపర్గా ఫిట్ చేస్తాను. ఈ పార్ట్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక నెట్ కావాలి. ఇది మీరు ఏదన్నా పాత డ్రెస్ నుంచి అయితే కలెక్ట్ చేయొచ్చు. ఈ నెట్ని మన బాడీకి ఈ విధంగా ఫిట్ చేయాలి. నేను ఇటువంటి ఒక వాటర్ పంప్ తీసుకుని దాని పైప్ని ఈ విధంగా ఫిట్ చేశాను. ఇప్పుడు నేను వాటర్ పంప్ని క్యాన్లోకి చాలా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మోటార్ వైర్స్ని వాటర్ పంప్ వైర్స్ని ఈ విధంగా బయటికి తీసుకొచ్చి ప్యారలల్లో కనెక్షన్ ఇచ్చా. ఇది ఛార్జింగ్ మాడ్యూల్. మన బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి నేను ఒక 18650 లిథియం బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్షన్ చాలా ఈజీ. దాని మీద ఇండికేట్ చేసి ఉంటాయి బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ అని. వాటికి సింపుల్గా కనెక్ట్ చేసేయడమే. అలాగే ఈ ఛార్జింగ్ మాడ్యూల్ స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనికి విత్ ఇన్ 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేయగలదంట. ఈ సర్క్యూట్కి స్విచ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మోటార్ అలాగే వాటర్ పంప్ యొక్క నెగిటివ్ వైర్ని నేను ఛార్జింగ్ మాడ్యూల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మోటార్ అలాగే వాటర్ పంప్ యొక్క పాజిటివ్ వైర్ని స్విచ్ కనెక్ట్ చేసా. ఇటువంటి ఒక పీవీసీ పైప్ తీసుకుని కాంపౌండ్ పీవీసీ పైప్లో పెట్టి బాడీకి ఇలా కనెక్ట్ చేసా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే చూడొచ్చు ఫ్యాన్ మోటార్ రెండు ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక బాటిల్ యొక్క టాప్ని ఈ విధంగా కట్ చేసుకుని ప్రాజెక్ట్ బాడీ మీద ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు హాట్ ఎయిర్ గన్ యూజ్ చేసి బాటిల్ టాప్ని బాడీ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా చేస్తున్నా. ఈ ప్రాసెస్లో మీరు హాట్ ఎయిర్ గన్నే కాదు, మీరు స్టవ్ని కూడా యూజ్ చేయొచ్చు. చూడొచ్చు బాటిల్ టాప్ బాడీకి ఎంత బాగా ఫిట్ అయిందో. ఇప్పుడు ఒక మెటల్ నెట్ తీసుకుని బాడీకి ఈ విధంగా ఫిట్ చేసేస్తున్నా. ఇది మీకు మస్కిటో బ్యాట్లో ఈజీగా దొరుకుతుంది. నేను ఇప్పుడు బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్ యూజ్ చేసి బాడీకి పెయింట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం వేసిన పెయింట్ అంతా డ్రై అయిపోయింది. అలాగే మన కూరకి కొన్ని టేప్స్ అయితే వేసింది. అది ఎందుకంటే మన కూర చూస్తా ఫుల్గా బ్లాక్ కలర్ ఉంది, ఇంకే కలర్ లేదు కదా. సో ఆ చూస్తాక అంత బాగా అనిపించట్లేదు. సో అందుకే నేను పెయింట్ వేసే ముందు కూలర్ బాడీ మీద కొన్ని టేప్స్ అంటించా. ఇప్పుడు ఆ టేప్స్ని అయితే రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేసాక చూడొచ్చు లోపల అయితే బ్లూ కలర్ ఉంది. నేను ఎటువంటి స్పెషల్గా వేయలేదు ఈ పెయింట్, ఇది దాని బాడీ కలర్ అనమాట. ఇక మన కూలర్లో వాటర్ పోసి స్విచ్ ఆన్ చేస్తే చూడొచ్చు మన కూలర్ ఎంత బాగా వర్క్ అవుతుందో. అలాగే మీరు అక్కడికి వచ్చి బ్రో వాటర్ ఏంటి బ్రో కూలర్ ముందు నుంచి వస్తుంది అని నేను కావాలని అలా పెట్టాను అనమాట. ఎందుకంటే అలా పూర్తిగా కవర్ చేయట్లేదు. చూడండి వాటర్ మన కూలర్ ఫ్రంట్ పార్ట్ని కొంతవరకు కవర్ చేస్తుంది. అలా పెట్టడం వల్ల ఏం యూజ్ అంటే వాటర్ మన మీద చిన్నగా స్ప్రింకిల్స్లో పడతాయి అనమాట. సో దానివల్ల మనం ఇంకా ఎక్స్ట్రా కూలింగ్ ఫీల్ అవ్వచ్చు కూలర్ని. కూలర్ వెనకాల కూడా వాటర్ స్ప్రెడ్ అవుతున్నాయి. మనం ఈ కూలర్ని ఏ 5 వోల్ట్ అడాప్టర్ యూజ్ చేసన్నా ఛార్జ్ చేయొచ్చు. ఈ కూలర్ చేసాక ఏ విషయంగా నేను సర్ప్రైజ్ అయ్యానంటే అది ఈ మోటార్ ఇచ్చే స్పీడ్గా అనమాట. ఈ మోటార్ చాలా ఎక్కువ ఎయిర్నే పంపిస్తుంది బయటికి. మీరు ఇంత ప్రోడక్ట్ ఒకవేళ కష్టపడి చేసి ఒక మంచి మోటార్ యూజ్ చేయకపోతే ప్రోడక్ట్ మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఒక మంచి మోటార్ ప్రిఫర్ చేయండి. ఈ వీడియోకి ఇంతేగా. సీ యూ సూన్, బాయ్ బాయ్. అలాగే ఛానల్ కావాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో యూజ్ చేసే ప్రతి కాంపోనెంట్ మెగా బజార్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి.